హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? నేనైతే సూపర్. మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మిల్ మేకర్తో ఫ్రైడ్ రైస్. ఫస్ట్ కొన్ని నీళ్ళనైతే బాగా వేడి చేసుకోండి. దాంట్లో మనకు కావాల్సినన్ని మిల్ మేకర్ వేసుకొని ఒక 5 to 10 minutes వదిలేసేయండి. తర్వాత అవి సాఫ్ట్గా అయిన తర్వాత చల్లారిన తర్వాత తీసుకొని దాంట్లో ఉన్న వాటర్ మొత్తం పిండేసుకొని పక్కకు తీసేసుకోండి. అండ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ కానీ చికెన్ ఫ్రైడ్ రైస్ కానీ ఎవరైనా తినని వాళ్ళు ఉంటే ఇట్లా వెజ్ ఫ్రైడ్ రైస్లో మిల్ మేకర్ యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ మిల్ మేకర్ హెల్త్కి కూడా చాలా మంచిది కదా. సో ఇట్లా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది. అండ్ మిల్ మేకర్లో ఉన్న వాటర్ మొత్తం గట్టిగా పిండేసుకొని పక్కకు తీసేసుకోండి. దాంట్లోంచి కొన్ని పక్కకు తీసుకోండి. అవి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని మనం పోపుకి వేసుకుంటాం అన్నమాట. అండ్ ఈ మిల్ మేకర్ని మనం ఫ్రై చేసుకుంటాం కాబట్టి దాంట్లోకి కొద్దిగా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొద్దిగా శనగపిండి, కొంచెం బియ్యపిండి వేసుకొని కొద్దిగా కరివేపాకు అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ అన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఒక 5 minutes పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోండి. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత మన మిల్ మేకర్ బ్యాటర్ ఉంది కదా, దాన్ని ఒక్కొక్కటిగా అన్నీ విడివిడిగా వేసుకొని 2 వైపులా మంచిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత పక్కన తీసేసుకోండి. అండ్ తర్వాత మిగిలిన వాటిని కూడా అన్నిటినీ సేమ్ ముందు ఎట్లా వేసుకున్నామో అట్లాగే అన్నిటినీ వేయించుకోండి. అండ్ స్ట్రీట్ స్టైల్ ఫ్రైడ్ రైస్ వాడు ఏం చేస్తాడో తెలియదు కానీ ఆ కడాయిల మహత్యం ఉంటుందా, ఆ కొట్టడం సౌండ్ల మహత్యం ఉంటుందా అర్థం కాదు, కానీ భలే టేస్ట్ వస్తాయి. కానీ మనం ఇంట్లో చేసుకుంటే మనకు కూడా హెల్త్కి మంచిది కదా. సో ఇట్లా మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ అయితే తప్పకుండా ట్రై చేయండి. తర్వాత రైస్ ఫ్రై చేసుకోవడానికి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. తర్వాత నేను ఆనియన్, పచ్చిమిర్చి, క్యాబేజ్, కొద్దిగా కరివేపాకు, క్యాప్సికమ్ అండ్ క్యారెట్ కూడా ఉంటే యాడ్ చేసుకోండి, నా దగ్గర లేవు. అండ్ మిల్ మేకర్ ఫస్ట్ మనం కొద్దిగా పక్కకు తీసి పెట్టుకున్నాం కదా, వాటిని ముక్కలుగా కట్ చేసుకోండి, లేదంటే మిక్సీకి అయినా వేసేసుకోండి. తర్వాత ఆయిల్ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి మంచిగా వేయించుకోండి. అవి మంచిగా వేగిన తర్వాత క్యాబేజ్ వేసుకొని మంచిగా వేయించుకోండి. అండ్ క్యాబేజ్ వేయడానికి కొద్దిగా టైం పడుతుంది. అండ్ క్యాబేజీ కూడా మంచిగా వేయించుకున్న తర్వాత దాంట్లోకి కొద్దిగా కరివేపాకు, మళ్ళీ మనం మిల్ మేకర్ పేస్ట్ ఉంది కదా అది వేసి మంచిగా వేయించుకోండి. అవి కూడా వేగిన తర్వాత దీంట్లోకి రైస్ వేసుకొని మంచిగా రైస్ కూడా కలిపేసుకోండి. మనం వేసుకున్న అన్ని రైస్కి పట్టేలాగా కలుపుకోండి. తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, కారం, కొద్దిగా చాట్ మసాలా కానీ ధనియాల పొడి, గరం మసాలా మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి, అప్పుడే తొందరగా కుక్ అవుతుంది. అండ్ టేస్ట్ కూడా భలే వస్తుంది అన్నమాట. అండ్ మనం వేసుకున్న ఉప్పు, కారం అన్ని మసాలాలు రైస్కి పట్టేలాగా మంచిగా అయితే కలుపుకున్న తర్వాత ఒక 5 minutes వేడవ్వనివ్వండి. వేడైన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్వి ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని ఒక 5 minutes మంచిగా మొత్తం హై ఫ్లేమ్లోనే చేసుకోండి ప్రాసెస్ అంతా కూడా. అండ్ కలుపుకొని ఒక 5 minutes వేడి చేసుకున్న తర్వాత దీంట్లోకి సాసెస్ యాడ్ చేస్తున్నాను నేను. అండ్ నా దగ్గర డార్క్ సోయా సాస్ ఉంది, అందులో లైట్ సోయా సాస్ కూడా ఉంటుంది. అండ్ మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. అండ్ దాంతోపాటు వెనిగర్ కూడా యాడ్ చేసుకున్నా. అండ్ ఒక్కొక్క టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి 2 కూడా. అండ్ ఇంకా ఉంటే కూడా స్పైసీ తినే వాళ్ళైతే చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకోండి. సాసెస్ వేసుకున్న తర్వాత మంచిగా సాసెస్ కూడా కలిసేలాగా
బాగా ఫ్రై చేసుకోండి అనమాట. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అండ్ చికెన్ ఫ్రైడ్ రైస్ కంటే కూడా చాలా బాగుంటుంది. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.